ఈరోజు టాపిక్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ రీయూనియన్. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్ మళ్ళీ బాండ్ అవుతుందా? తాలిబాన్ వచ్చాక డిస్టెన్స్ పెరిగిన ఈ రెండు కంట్రీస్ ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నాయా? హలో ఆల్, వెల్కమ్ టు పాడే. ఇండియాలో కానీ జియోపాలిటికల్గా కానీ మ్యాక్సిమం వీలైనంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తొందరగా మీకు అందించాలనే ఆలోచనే ఈ మా ఛానల్. ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టి మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. 2025 మే 15న మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకీతో మాట్లాడారు. షాకింగ్ పాయింట్ ఏంటంటే ఇది తాలిబాన్ 2021లో పవర్లో వచ్చినప్పటి నుంచి ఫస్ట్ పొలిటికల్ లెవెల్ డిస్కషన్. పహల్గామ్ అటాక్ని తాలిబాన్లు కండెమ్ చేసినందుకు ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా కృతజ్ఞతలు తెలిపింది. ఎ కైండ్ ఆఫ్ సింబాలిక్ జెస్చర్, కానీ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనిపిస్తుంది ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్కి. తాలిబాన్ రూల్ ముందు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బాండ్ చాలా స్ట్రాంగ్ ఉండేది. సల్మా డ్యామ్, జనాన్ దెలరామ్ హైవే, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇండియా ఇన్వెస్ట్ చేసింది. బట్ 1999లో IC-814 హైజాక్ అప్పటి నుండి డిప్లొమాటిక్ డిస్టెన్స్ పెరిగింది. ఇంతకీ ఈ జియోపాలిటికల్ డ్రామా ఏంటి? పాకిస్తాన్ని సపోర్ట్ చేయడంలో తాలిబాన్కి లాంగ్ హిస్టరీ ఉంది. బట్ ఐరనీ ఏంటంటే తాలిబాన్ ఇప్పుడు ఇండియాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇది చాలా కీ ట్విస్ట్. ఇండియా తాలిబాన్ రిలేషన్ మళ్ళీ ఫామ్ అవ్వడం అంటే పాక్కి టెన్షన్ పెరిగిపోతుంది. బికాస్ పాక్ ఆల్వేస్ వాంటెడ్ స్ట్రాటజిక్ కంట్రోల్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ జియోగ్రఫికల్లీ సూపర్ ఇంపార్టెంట్. ఇండియాకి యాక్సెస్ కావాలి సెంట్రల్ ఏషియాకి, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్స్కి. అది ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మాత్రమే పాసిబుల్. ఆల్సో ఇఫ్ ఇండియా బిల్డ్స్ ట్రస్ట్ విత్ తాలిబాన్ గవర్నమెంట్, దే కెన్ స్టాప్ టెర్రరిజం ఎట్ రూట్ లెవెల్, ఎస్పెషల్లీ క్రాస్ బోర్డర్ టెర్రర్. క్వశ్చన్ ఏంటంటే ఇండియా తాలిబాన్ని ట్రస్ట్ చేయాలా ఆర్ స్ట్రాటజిక్గా మాత్రమే అప్రోచ్ అవ్వాలా? కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు తాలిబాన్ని ఐసోలేట్ చేయడం కన్నా ఎంగేజ్ చేయడం బెటర్ అని. ఇండియాకి ఎకనామిక్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. సో మీరు చెప్పండి, తాలిబాన్తో ఇండియా మళ్ళీ రిలేషన్ బిల్డ్ చేయడం కరెక్ట్ మూవేనా? ఈ స్టెప్ లాంగ్ టర్మ్లో ఇండియాకి బెనిఫిట్ చేస్తుందా? పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి ఇది యూస్ఫుల్లా? మీ ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఫాలో పాడెక్స్ ఫర్ మోర్ రియల్, రా, అన్అపాలజెటిక్ కన్వర్జేషన్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.